ఆహార ఉత్పత్తులు గిరిజన ప్రాంతాల్లో సహజసిద్ధంగా లభించే ఉత్పత్తులను విలువ ఆధారితం చేసి ఉపాధి పొందేలా ఆత్మవారి ఆర్థిక సహకారంతో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని రస్తా కుంటుబాయి కేవీకే కృషి చేస్తోంది. తమ పరిధిలోని కురుపాం, గుమ్మ లక్ష్మీపురం మండలాలకు చెందిన 15 మంది గిరిజన మహిళలను ఎంపిక చేసి అటవీ ప్రాంతాల్లో లభించే వాక్కాయ, మునగ, కరివేపాకు, బొప్పాయి, కర్రపెండ్లం, రాగులు, సజ్జలు మొదలగు వాటితో ఉప ఉత్పత్తుల తయారీ, వ్యాపార మెలకువలు తదితర అంశాలపై 7 రోజుల పాటు శిక్షణ అందించారు. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో బీపీ, షుగర్ వ్యాధితో చాలామంది హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి ఈ మునగాకు పొడితోని తయారు చేసుకొని దానివల్ల ఎలా లబ్ధి పొంది ఎలా ఆరోగ్యం అనేది మనం చేసుకోవాలనేది మేము తయారు చేయడం నేర్చుకున్నాము. అది ఫ్యూచర్లో మేము చేసుకోవడానికి ప్లస్ బిజినెస్ పరంగా చేసుకొని ఇతరుల ఆరోగ్యపరంగా అది ఉపయోగపడడానికి మేము నేర్చుకున్నాము. కేవీకీలో మంచి ట్రైనింగ్ ఇచ్చారు. చిరుధాన్యాలతో కానీ మనకు దొరికే కొండ ప్రాంతాల్లో దొరికే కూరగాయలు కానీ వాటితో చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ టూటీ ఫ్రూటీలు కానీ పచ్చళ్ళు కానీ ఏవైనా చేసుకొని ఈ ప్రస్తుత కాలంలో మనము ఎక్కువ చాలామంది ఆరోగ్యం పరంగా ఎవరైతే ఉండట్లేదు. దాని కారణంగా ఉద్దేశించి మేము ఇక్కడ నేర్చుకోవడం జరిగిందండి. మాకైతే ఇలా నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. కేవీకీలోన 7 days శిక్షణ కార్యక్రమం మహిళలందరం తీసుకోవడం జరిగింది. అందులో చిరుధాన్యాలు ఎలా ఉపయోగించుకోవాలి, కేకులు కానీ ఈ కర్ర పెండ్ల అవన్నీ ఉంటాయి కదా, వాటిని చిప్స్ వాటిని తయారు చేసుకోవడం జరిగింది. చింతపండు చాక్లెట్లు, రాగి పిండి చాక్లెట్లు చేయడం జరిగింది. బొప్పాయి నుంచి ఫ్రూటీ తయారు చేయడం జరిగింది. గిరిజన మహిళలు ఆర్థికంగా ముందంజలో ఉండేందుకు వారికి ఎప్పటికప్పుడు తగిన శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నట్లు కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శిక్షణల ఫలితంగా కుటీర పరిశ్రమలు సైతం నెలకొల్పేందుకు అవకాశం ఉంటుందంటూ వివరించారు. ఆత్మ వారి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంతో ఒక శిక్షణ కార్యక్రమం, అంటే ఈ మండలాలకి సంబంధించిన మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కి ప్రొడ్యూస్ నుంచి వాల్యూ అడిషన్ అనేది ఎలా చేయటం అనే దానిపైన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఫ్యూచర్లో వాళ్ళ సొంతగా కానీ లేదా వాళ్ళ ఇళ్లలోనే పిల్లలకి చిరుధాన్యాలతో చిరు తిళ్ళు కానీ రకరకాల ఉత్పత్తులు తయారు నేర్చుకోవడం జరిగింది. దాని నుంచి వాళ్ళు కావాలనుకుంటే ఒక ఎంటర్ప్రైజ్గా కూడా డెవలప్ అయ్యి దాని నుంచి ఇన్కమ్ జనరేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ 7 రోజుల శిక్షణ కాలంలో విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన పెంచుకున్నామని, తమ గ్రామంలోని మిగతా వారికి వీటిపై అవగాహన కల్పిస్తామంటూ గిరిజన మహిళా రైతులు చెబుతున్నారు.